తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారని తెలుస్తోంది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి కాన్వాయ్ కు ఎంట్రీ ఉండనుందట. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సీఎం కాన్వాయ్ వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వనుండగా ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుందని తెలియవచ్చింది. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మార్పులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్ని సక్రమంగా ఉన్న మార్పులు చేయవలసిన అవసరం ఏంటి అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితే. కాగా తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్ లో మార్పులు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ గీతం చిహ్నం తెలంగాణ తల్లి టీఎస్ నుంచి టీసీగా మార్చారు. వివాదాల నడుమే గీతాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేశారు. అయితే రాజముద్ర మార్పుపై పెద్ద రాద్ధాంతమే నడుస్తుండగా ప్రజాభిప్రాయానికి వెళ్లాలని రేవంత్ నిర్ణయించారు. సీఎం చేస్తున్న ఈ మార్పులతో బీఆర్ఎస్ హయాంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన మార్పులను మళ్లీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు చేర్పులు మామూలే అన్నట్లుగా జనాలు చర్చించుకుంటున్నారు.